గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్ ఎట్ 4 PM. నేను మీ రాణి ప్రత్యూష. ఇక 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను తెలుసుకుందాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 25 ఏళ్ల గులాబీ పండుగకు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో సర్వం సిద్ధమవుతుంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. మరోవైపు మావోయిస్టుల కోసం కర్రెగుట్టలో బలగాలు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నాయి. అటు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. రైట్, ఇక టాప్ న్యూస్ 1 చూస్తే మేడారం జాతరను తలపించేలా రజతోత్సవ మహాసభకు భారీ ఏర్పాట్లు. టాప్ 2 న్యూస్ చూస్తే అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్. టాప్ 3 న్యూస్ మావోయిస్టుల కోసం కర్రెగుట్టలో ముమ్మరంగా బలగాల కూంబింగ్. టాప్ 4 న్యూస్ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. రైట్, టాప్ 4 న్యూస్ లో టాప్ 1 న్యూస్ మేడారం జాతరను తలపించేలా రజతోత్సవ మహాసభకు భారీ ఏర్పాట్లు. టాప్ 2 న్యూస్ అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్. టాప్ 3 న్యూస్ మావోయిస్టుల కోసం కర్రెగుట్టలో ముమ్మరంగా బలగాల కూంబింగ్. టాప్ 4 న్యూస్ భారీ నష్టాలు స్టాక్ మార్కెట్లు. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 1 బ్రేకింగ్ న్యూస్. 25 ఏళ్ల గులాబీ పండుగకు హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో సర్వం సిద్ధమవుతుంది. మేడారం జాతరను తలపించేలా భారీ ఏర్పాట్లు చేశారు. కని విని ఎరుగని రీతిలో జరగనున్న ఈ రజతోత్సవ మహాసభకు తరలివచ్చేందుకు గులాబీ క్యాడర్ తో పాటు అన్ని వర్గాల జనం సై అంటున్నారు. ఊరు వాడ అంతా ఏకమై ముందుకు కదులుతుంది. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, కోదాడ నుంచి కొడంగల్ వరకు ఎక్కడ చూసినా రజతోత్సవం గురించే చర్చ జరుగుతుంది. లక్షలాది మంది జనం ఉప్పెనలా తరలి వచ్చి గులాబీ జాతరను దిగ్విజయం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు దారి పొడవునా పండుగ వాతావరణం కనిపిస్తుంది. చలో వరంగల్ అంటూ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ రాష్ట్రం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రైట్, బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, రాష్ట్రంలో నలుమూలల నుంచి మన గులాబీ శ్రేణులు వినూత్న రీతిలో ఎల్కతుర్తికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చెలో వరంగల్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా చెలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించినటువంటి అంశాలే ఇదంతా కూడా చర్చకు వస్తా ఉన్న సందర్భం చూస్తా ఉన్నాం. ఏ రచ్చబండ దగ్గర చూసినా, ఏ గ్రామం దగ్గర చూసినా, పట్టణంలో చూసినట్టయితే ఏ వార్డులో చూసినా, ఏ డివిజన్ లో చూసినా చెలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించే చర్చ జరుగుతా ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు, తన ప్రసంగంలో ఎలాంటి అంశాలు పొందుపరచాలన్నటువంటి అంశాల మీద ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరో 2 రోజులే మాత్రమే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సమయం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పాదయాత్రల ద్వారా, సైకిల్ యాత్రల ద్వారా, రథ బండ్ల ద్వారా, ఎడ్ల బండ్ల ద్వారా పెద్ద సంఖ్యలో ఏదైతే ఎల్కతుర్తికి చేరుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికి వరకు మనం చెప్పుకున్నట్టు పాదయాత్రలు కావచ్చు, ఎడ్ల బండ్లకు సంబంధించిన యాత్రలు కావచ్చు, రథ బండ్లకు సంబంధించిన యాత్రలు, కాలినడకల సేవలకు సంబంధించి అందరూ కూడా ఇప్పటికే ప్రారంభమై దాదాపు ఎల్కతుర్తి వరకు చేరుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ సంబంధించి ఆ రోజు గ్రామాల నుంచి బయలుదేరినటువంటి బీఆర్ఎస్ సైనికులంతా, వాళ్ళంతా కూడా గులాబీ సైనికులంతా కూడా ఆ గ్రామాల్లో వాళ్ళ ప్రాంతంలో గులాబీ జెండాను ఎగురవేసిన అనంతరం తమకు తోచిన వాహనంలో, అందినటువంటి వాహనంలో ఎక్కి ఎల్కతుర్తి వైపు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎల్కతుర్తికి సంబంధించి ఏదైతే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్లు అన్ని సిద్ధంగా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే పోలీసులకు సంబంధించి కూడా వాళ్ళ భద్రతతో పాటు ప్రైవేట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా
ఏదైతే ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు ఇతర అంశాల్లో తోడ్పడనున్నారు. ముఖ్యంగా నీళ్లు మధ్య కీలకంగా మారే క్రమంలో 1000 మంది వాలంటీర్లు అక్కడ పనిచేరున్నారు. 2000 మంది వాలంటీర్లు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఈ బీఆర్ఎస్ రైతోత్సవానికి సంసిద్ధమవుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఏదైతే 1969 తర్వాత అంటే హింసతో ముగిసినటువంటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానం 2001 తర్వాత శాంతియుతంగానే రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రావాలన్నటువంటి కేసీఆర్ గారి ఆకాంక్ష మేరకు 14 ఏళ్ల పోరాటం అంటే తెలంగాణ ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి ఉద్యమ బాట పట్టించి రాష్ట్ర ఆవశ్యకతను గ్రామాన పల్లె కుటుంబానికి చేరవేసి తెలంగాణ ఆవశ్యకత తెలంగాణ వస్తే బతుకులు ఎలా మారుతాయి, నీళ్లు ఎలా వస్తాయి, నీళ్లు నియామకాలు అనేటువంటి అంశంలో భాగంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం కొనసాగి రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిన విధానాన్ని కూడా ఇవాళ ప్రజలంతా గుర్తు చేసుకుంటా ఉన్నారు. అంటే 25 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం ఒకవైపు పార్టీ ఏర్పాటు ఆవశ్యకత, దాంతో పాటు 14 ఏళ్ల పాటు జరిగినటువంటి ఉద్యమం, 10 ఏళ్ల పాటు ప్రగతి బాట, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు ఇవన్నీ కూడా నెమ్మది వేసుకునేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. 16 నెలల కాంగ్రెస్ పాలన చూసినటువంటి ప్రజలంతా ఆవేదనలో ఉన్నారు, ఆగ్రహంలో ఉన్నారు. అదే చైతన్య యాత్రగా చైతన్యంతో అందరూ కలిసి వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. లక్షలాది మంది ఏదైతే ప్రజలు తరలిస్తా ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. 400 పైచీలకు అతిథులు కూర్చునే విధంగా కేజీ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రాంగణం అంటే కేజీ దగ్గర నుంచి మొదలుకొని చిట్ట చివరన ఉండేటువంటి వ్యక్తుల వరకు అంటే సిద్దిపేట రోడ్డు వరకు 2000 మీటర్లు అంటే 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రజలకు కూడా కేసీఆర్ గారి ప్రసంగము ఆయనను చూసే విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాత్రిపూట సభ అంటే 4:30 గంటల తర్వాత కేసీఆర్ గారు వస్తారు కాబట్టి 6 గంటలకు కల్లా చీకటి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు ఏదైతే సభా ప్రాంగణంలోను పార్కింగ్ లోను ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు, సౌండ్ ఏర్పాటు చేశారు. మహిళలు వస్తారు కాబట్టి బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేసీఆర్ గారు హెలికాప్టర్ ద్వారా వస్తారు కాబట్టి అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం కూడా పూర్తయిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మెడికల్ టీమ్స్ కూడా ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. 100 మంది పైసలకు మెడికల్ పారామెడికల్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి 6 ఏదైతే ఫస్ట్ 5 సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నారు. దాంట్లో ఏదైతే 10 నుంచి 20 బెడ్స్ కూడా ఏర్పాటు చేసి ఎవరికి అస్వస్థత కలిగినా వెంటనే ఒక 2-3 నిమిషాల లోపే ఆ క్యాంపుకు తీసుకెళ్లి వాళ్ళకు చికిత్స అందించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 10 లక్షల పైసలకు 1/2 లీటర్ వాటర్ బాటిల్, 10 లక్షల పైసలకు మజ్జిగ ప్యాకెట్ కూడా అందుబాటులో ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక రజతోత్సవ మహాసభకు తరలి వచ్చేందుకు సూర్యాపేట జిల్లా సాయి అంటుంది. గులాబీ జాతర కోసం బీఆర్ఎస్ శ్రేణులు అన్ని వర్గాల జనం ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో భారీ సంఖ్యలో రైతులు ఎడ్ల బండ్లతో మహాసభకు బయలుదేరగా తాజాగా సూర్యాపేట నుంచి సైకిల్ యాత్ర మొదలైంది. బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు సూర్యాపేట నుంచి సైకిళ్లపై ఎల్కతుర్తికి పయనమయ్యారు. ఈ సైకిల్ యాత్రకు దారి పొడవునా జనం ఘన స్వాగతం పలుకుతున్నారు. తాము కూడా రజతోత్సవ మహాసభకు తరలి వస్తామంటూ జనమంతా తేల్చి చెబుతున్నారు. రైట్, రజతోత్సవ మహాసభకు సూర్యాపేట జిల్లా నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, సూర్యాపేట జిల్లా నుంచి రజతోత్సవ మహాసభకు గులాబీ శ్రేణులు అభిమానులు ఇప్పటికే ఎడ్ల బండ్లతో మరియు సైకిల్ యాత్రలతో మొదలుపెట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి?
ప్రియా, తెలంగాణ తెచ్చినటువంటి గులాబీ పార్టీ 25 వసంతాల వేడుకకు ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా పాత్ర పోషించాలి, ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వామ్యం కావాలంటూ సబ్బండ వర్గాల నుంచి కూడా అనుభవమైనటువంటి స్పందన మాకు లభిస్తోంది. తాజాగా సూర్యాపేట నుంచి దాదాపు 100 సైకిళ్లతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన విభాగం, అదేవిధంగా స్వచ్ఛందంగా కొద్దిమంది యువకులు ఈ రోజు సైకిల్ యాత్ర చేపట్టారు. మరి కాసేపట్లో తరూరు చేరుకుంటారు. అక్కడి నుంచి రేపు సాయంత్రం వరకు వరంగల్, ఆ తర్వాత ఎల్లుండి ఉదయానికి ఏదైతే ఎల్కతుర్తి సభకు చేరుకుంటామని కూడా సైకిల్ యాత్ర ద్వారా బయలుదేరినటువంటి యువకులందరూ కూడా మనతో చెప్తా ఉన్నారు. అంతకంటే ముందే 5 రోజుల ముందు సూర్యాపేట నుంచి 16 ఎడ్ల బండ్ల ద్వారా రైతులు స్వచ్ఛందంగా ఎల్కతుర్తికి తరలినటువంటి సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ప్రతి గ్రామాలు కూడా కదులుతుంది, ప్రతి గ్రామంలో కూడా చర్చ జరుగుతోంది. ప్రతి వర్గంలో కూడా సబ్బండ్ వర్గాల్లో కూడా చాలా ఉత్సాహం మనకు కనపడతా ఉంది. తెలంగాణ ఉద్యమ చైతన్యం అనేది మరొకసారి కనపడతా ఉంది. ఆ రోజు తెలంగాణ సాధనకు కేసీఆర్ గారు బయలుదేరితే ఏ విధంగానైతే సబ్బండ వర్గాలు కలిసి వచ్చాయో ఈ రోజు ఎల్కతుర్తి సభకు కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని, ప్రతి ఒక్కరు కూడా తమ పాత్ర పోషించాలని బయలుదేరుతా ఉన్నారు. ఆటో యూనియన్ కార్మికులు బయలుదేరుతా ఉన్నారు. అదేవిధంగా హమాల్ యూనియన్ సంబంధించినటువంటి కార్మికులు కూడా ఇప్పటికే బయలుదేరినటువంటి పరిస్థితి సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఉంది. ఒక రకమైనటువంటి క్రేజ్ ఇక్కడ మనకు కనపడుతా ఉంది, చాలా ఉత్సాహం మనకు కనపడుతా ఉంది. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీల పట్ల ప్రభుత్వాన్ని నిలదీసేలాగా, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించేలాగా ఈ సభ ఉండబోతున్నట్టు కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. మొదటగా పార్టీ ఆవిర్భావ సభ అయినప్పటికీ కూడా ఇదొక ప్రజల సభ లాగా, ఇదొక రైతాంగ సభ లాగా ఉండబోతున్నట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చ జరుగుతూ ఉంది. గ్రామాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే వ్యవసాయ మార్కెట్ యార్డులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా రైతులు మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా సభకు వెళ్లాల్సిందే, కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాల్సిందే. ఇప్పుడున్నటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో పోరాటానికి సిద్ధం కావాలి. మరొకసారి తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని చాటుతూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పోరాటాన్ని పిలుపునిచ్చిందో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలంటూ ఎల్కతుర్తి సభకు బయలుదేరారు. ఎల్లుండి ఉదయాన్ని అయితే దారులన్నీ కూడా వరంగల్ అన్నట్టుగా ఉంది. ఏ వీధి చూసినా కూడా, ఏ రహదారి చూసినప్పుడు కూడా తొంగుతూ ఏదైతే ఎల్కతుర్తి సభకు వెళ్తున్నటువంటి వాహనాలతో కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అనూహ్యమైనటువంటి స్పందన వస్తా ఉంది. ఊహకందని విధంగా ప్రజలు వస్తున్నారు కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ సభ గురించి చర్చ జరుగుతోంది. అయితే సూర్యాపేట జిల్లా నుంచి ప్రధానంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి మార్క్ అనేది మనకు కనపడింది. ఎడ్లబండ్ల ద్వారా రైతులు బయలుదేరారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఈ రోజు జగదీష్ రెడ్డిని కలిసి దాదాపు 100 సైకిళ్ల ద్వారా యువతంతా కూడా ఎల్కతుర్తి సభకు బయలుదేరారు. చాలా ఉత్సాహం మనకు కనపడుతోంది. దారి పొడుగున గ్రామంలో అయితే సాధారణంగా ఆహ్వానాలు పలుకుతూ, వాళ్ళకు వీర తిలకం దిద్దుతూ, మంగళ హారతులు ఇస్తూ మీరంతా కదలి వెళ్ళండి, మేము కూడా వస్తామంటూ చెప్తున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి నింపుతున్నాయి. ప్రియ, ఈ విధంగా చూడొచ్చు ఎల్కతుర్తి సభ ఏ రేంజ్ లో ఉండబోతుందో, దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయబోతుందో అంటూ కూడా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. రైట్ రాముత, 25 ఏళ్ల గులాబీ పండుగకు ఉమ్మడి మెదక్ జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తుంది. ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు జనం స్వచ్ఛందంగా కదులుతున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి బీఆర్ఎస్వి యువజన విభాగం నాయకులు చెలో వరంగల్ అంటూ పాదయాత్రను చేపట్టారు. రంగదాంపల్లి అమరవీరుల స్తూపం నుంచి ఎల్కతుర్తి వరకు విద్యార్థులు, యువత పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలు మిన్నంటాయి. పాదయాత్రలో హరీష్ రావు కూడా పాల్గొని యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. రైట్, సిద్దిపేటలో బీఆర్ఎస్వి పాదయాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, సిద్దిపేట జిల్లా నుంచి బీఆర్ఎస్వి యువజన విభాగం నేతలు పాదయాత్రతో బయలుదేరుతున్నారు. దీనికి పాదయాత్రను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఎల్లుండి అంటే 27వ తేదీన ఎల్కతుర్తి, వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ 25వ మహాసభకు తరలి వెళ్లడం కోసం ఉమ్మడి మెదక్ జిల్లా, ఇటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లడం కోసం సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా అందుకు సంబంధించి ఎట్లా వెళ్ళాలి అనే విషయాల మీద ప్రజలంతా చర్చించుకుంటున్నటువంటి విషయం. ఇప్పటికే చాలా గ్రామాలకు వాళ్ళకు అవసరమైనటువంటి వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసే పనిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిమగ్నమై ఉన్నారు. అయితే చాలా మంది ఇప్పుడు ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే ప్రజలకు అవసరమైన మేర వాహనాల్ని సప్లై చేయలేని పరిస్థితుల్లో, వాళ్ళకి అందించలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను స్వయంగా చాలా గ్రామాలకు ఈరోజు వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా కూడా చిన్న చిన్న గ్రామాలంతా కూడా ప్రతి ఇంటి నుంచి మేము సభకు వెళ్తామనే పద్ధతిలో ఉన్నారు. కానీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం చిన్న అంటే ఓన్లీ 1-2 వాహనాలను మాత్రమే గ్రామాలకు ఇచ్చే పరిస్థితి ఉన్నదని చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులంతా కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సభకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన
యువకులు దాదాపు 1500 మంది నుంచి 2000 మంది విద్యార్థులు యువకులంతా కలిసి ఎల్కతుర్తి మహాసభకు పాదయాత్ర ద్వారా వాళ్ళు బయలుదేరి ఈ రోజు ప్రారంభించారు. ఉదయం 7:30కు మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ సిద్దిపేటలోని రంగదాంపల్లి చౌరస్తా ఉంటుంది, అక్కడ అమరవీరుల స్తూపం ఉంటుంది. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద హరీష్ రావు ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఇక్కడి నుంచి ఆయన సుమారు 10 కిలోమీటర్ల పాటు విద్యార్థులు యువకులతో కలిసి ఆయన కూడా పాదయాత్ర చేశారు. అంటే ముఖ్యంగా హరీష్ రావు ఇక్కడి నుంచి సిద్దిపేట అంటేనే తెలంగాణ ఉద్యమానికి ఒక పురిటిగడ్డ లాంటి ప్రాంతం ఇది. అటు 69 ఉద్యమంలో కావచ్చు, 2001లో ప్రారంభమైనటువంటి ఉద్యమంలో కావచ్చు, కేసీఆర్ నేతృత్వంలో ప్రారంభమైన ఉద్యమానికి ఇది కేంద్ర బిందువు అయినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం ఒక దేశ రాజకీయాల్లోనే పెనుమార్పులను తీసుకువచ్చి అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు కేసీఆర్ చేసినటువంటి మడమ తిప్పని పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి ప్రాంతం ఇది. చైతన్యానికి ఉద్యమాలకు కేంద్ర బిందుగా ఉన్నటువంటి ఇక్కడి నుంచి ప్రతిసారి కూడా తెలంగాణకు సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా ప్రజలు అండగా నిలిచేటువంటి ప్రాంతం ఇది. దానికి తోడుగా ఇక్కడ హరీష్ రావు ఉండడం, ఆయన ప్రేరణ ఫలితంగా చాలా మంది విద్యార్థులు ఈ రోజు యువకులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడి సభకు పాదయాత్ర ద్వారా వెళ్ళడం కోసం సమాయత్తమే ఈ రోజు ఉదయం అన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు బయలుదేరారు. వాళ్లకు ఒక ప్రేరణ కలిగించే విధంగా హరీష్ రావు వాళ్ళకు ఉపన్యాసం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొత్తంగా ఇచ్చినటువంటి హామీలను ఎట్లా విస్మరించిందనే విషయాల మీద ఆయన విద్యార్థులకు చెప్పడం జరిగింది. సభకు వెళ్లేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ యాత్రను పూర్తి చేయాలని చెప్పి 27 సాయంత్రం 4-5 గంటల కల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మార్గ మధ్యంలో చాలా గ్రామాల్లోకి వెళ్ళండి, మీరు ఆ గ్రామాల పక్కన ఉండేటువంటి రైతులతో మాట్లాడండి, మహిళలతో మాట్లాడండి, యువతతో మాట్లాడండి. అట్లాగే చాలా మంది ఎవరెవరైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో వంచనకు గురైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీరు మాట్లాడండి, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి, వాళ్ళని కలుపుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోండి అని చెప్పి హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కేసీఆర్ కు సంబంధించిన జిల్లా, ఇది ముఖ్యంగా ఇక్కడి నుంచే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ జిల్లాకు కేసీఆర్ కు ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి అనుబంధం ప్రజలతో ఉంటుంది. ఆయనను చూడాలని, ఆయన కలవాలనే ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి అనుబంధం ఈ ప్రాంత ప్రజలకు ఉంటుంది. సిద్దిపేట ప్రాంతానికి కావచ్చు, అటు గజ్వేల్ ప్రాంతానికి కావచ్చు, మిగతా ప్రాంతాలకు కావచ్చు, ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా ఇక్కడి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా సభకు తరలి వెళ్ళడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 27న జరిగేటువంటి సభకు ఎల్కతుర్తిలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఎల్కతుర్తికి సమీపంలో ఉండేటువంటి జిల్లాలుగా వీటేవైతే సిద్దిపేట, అట్లాగే కరీంనగర్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని ఇటు సిద్దిపేట నియోజకవర్గము, అటు ఎల్కతుర్తి పక్కనే ఉండేటువంటి హుస్నాబాద్ నియోజకవర్గము, అటుపక్క ఉండేటువంటి జనగామ నియోజకవర్గం చేర్యాల ప్రాంతము, ఇటు గజ్వేల్ నియోజకవర్గము, అట్లాగే దుబ్బాక నియోజకవర్గం, ఇవన్నీ కూడా ఎల్కతుర్తికి చాలా దగ్గరగా ఉంటాయి. అటు మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించిన కొంత భాగం కూడా సిద్దిపేట జిల్లాలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి ముఖ్యంగా ఒక 70-80 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉంటుంది సభా ప్రాంగణానికి. కాబట్టి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించాలని, పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు తగిన విధంగానే ప్రజలు కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఒక్క సిద్దిపేట జిల్లా నుంచే వీళ్ళ అంచనా ప్రకారం ఒక 20-25 వేల మంది అక్కడికి వెళ్లాలని అంచనా వేసింది, కానీ ఇంకా ఎక్కువ సంఖ్యలోనే అక్కడికి వెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే చాలా మంది స్వచ్ఛందంగా వాహనాల మీద, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కార్లలో, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి బైకుల మీద, వాళ్ళకు ఉండేటువంటి ఇతర వాహన సదుపాయాల మీద వాళ్ళ మిత్రులతో కలిసి సభను చూడాలి, కేసీఆర్ ప్రసంగాన్ని వినాలి, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఈ సభ ద్వారా ఏ సందేశం ఇవ్వబోతున్నారనే అంశాల మీద ప్రధానంగా ఆసక్తి కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అందుకోసం ప్రజలంతా కూడా సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరన్నర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలలో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం, రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, భరోసా కావచ్చు, ఇట్లాంటి ఏవి కూడా అమలు కాని నేపథ్యంలో ప్రజలంతా కూడా ఒక నిరుత్సాహంతో ఉన్నారు. కేసీఆర్ వైపు మళ్ళీ ప్రజలంతా చూస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సభ చాలా చారిత్రాత్మకంగా జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ప్రత్యూష. రైట్ రంగచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక 25 ఏళ్ల గులాబీ పండుగకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. రాష్ట్ర నలుమూల నుంచి, జిల్లాల నుంచి గులాబీ శ్రేణులు, అభిమానులు వినూత్న రీతిలో ఎల్కతుర్తి మహాసభకు చేరుకుంటున్నారు.
ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తే పెహల్గాం ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. టెర్రర్ అటాక్ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ముష్కరుల కోసం అణువు గాలిస్తున్నారు. దేశంలోని పారామిలిటరీ బలగాలకు ఉన్నతాధికారులు సెలవులను రద్దు చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలని జవాన్లను ఆదేశించారు. అటు అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఇప్పటికే పాక్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. హైదరాబాద్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలో 208 మంది పాక్ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు. 2 రోజుల్లో నగరాన్ని వీడి తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు. రైట్, ఉగ్రదాడి నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, టెర్రర్ అటాక్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గాం జిల్లా అనంతనాగ్ జిల్లా పహల్గాం లో జరిగిన దాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. సమావేశాలు పలు కీలక అంశాలపైన కూడా చర్చిస్తుంది. మొన్న మోడీ సమావేశం తర్వాత రక్షణ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో ఉగ్రదాడులపై ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు త్రివిధ దళాల నుంచి కావచ్చు, ఇటు కేంద్ర బలగాలు ఉన్నతాధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఏదైతే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కూడా కట్టడి చేశారు. ఇప్పటికీ అక్కడ ఉన్న పర్యాటకులందరినీ కూడా స్వరాష్ట్రాలకు, సొంత గ్రామాలకు పంపిస్తున్నారు. ఎప్పటికక్కడ మానిటరింగ్ చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇవాళ ఈ దాడికి సంబంధించి ఐక్యరాజ్య సమితి కూడా తీవ్రంగా పరిగణించింది. ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఖండించింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఇటు జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా అక్కడ ఉన్న ఏదైతే పర్యాటక ప్రాంతాలన్నీ కూడా మూసివేయబడుతున్నాయి. షాపింగ్ అన్ని కూడా తెలుసుకునే పరిస్థితి, టాక్సీ వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భద్రతా దళాలకు అలర్ట్ చేస్తూ అక్కడ పూర్తిగా కోమింగ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా ఫోన్ లో మాట్లాడి పాకిస్తాన్ పౌరులను వారి దేశానికి పంపించాల్సిన ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రతిష రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పహల్గాం ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. టెర్రర్ అటాక్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 3 న్యూస్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతుంది. కరెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సోమవారం నుంచి స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతుంది. కరెగుట్టలో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నారనే సమాచారంతో బలగాలు మరింత ముమ్మరంగా కోమింగ్ చేస్తున్నాయి. ప్రత్యేక హెలికాప్టర్లలో జవాన్లను గుట్టలపైకి చేర్చారు. ప్రస్తుతం మావోయిస్టులు భద్రతా బలగాలు హోరాహోరీగా తలపడుతున్నారు. నిన్నటి ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందగా 2 జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను ఆర్మీ హెలికాప్టర్లో బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఎండవేడి ధాటికి 15 మంది జవాన్లు వడదెబ్బకు గురయ్యారు. ములుగు జిల్లా ఆసుపత్రిలో వారికి చికిత్స కొనసాగుతుంది. రైట్, కరెగుట్టలో తాజా పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబ చెప్పండి, కరెగుట్టలో ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష్ట కర్రెగుట్టల్లో టెన్షన్ వాతావరణం, హై టెన్షన్ పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. కర్రెగుట్టలను చుట్టుముట్టినటువంటి భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామంటూ గతంలో తెలియజేశాం. మా కేంద్ర కమిటీలు అట్లాగే జోనల్ కమిటీలు అన్ని కూడా ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాయని, కానీ ప్రభుత్వ ఉద్దేశం వేరేలాగా కనపడుతుంది. ఏకపక్షంగా దాడులు చేస్తున్నారంటూ మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. దాదాపు వికల్ప పేరుతో ఒక నెల క్రితం కూడా ఇదే రకమైనటువంటి లేఖను మావోయిస్ట్ పార్టీ రిలీజ్ చేసింది. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, ప్రభుత్వం సైడ్ నుంచి కాల్పుల విరమణ పాటించి ఇటువైపు మావోయిస్టులను కూడా కాల్పుల విరమణ పాటింపమని చెప్తే తాము సిద్ధంగా ఉన్నామంటూ లేఖ విడుదల చేశారు. ఆ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఒక పరిశ్రమను కొనసాగుతుంది. అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ కనీసం శాంతి చర్చల మీద ఒక అవగాహన జరగలేదు. కానీ ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టలో ఎన్కౌంటర్ చేయటము, అటు బీజాపూర్ వైపు నుంచి ఇటు ములుగు వైపు నుంచి ఏకకాలంలో దాడులు కొనసాగించడము, దాంతో పాటు వైమానిక దాడులు హెలికాప్టర్లను తీసుకొచ్చి పైనుంచి ఎయిర్ ఫైరింగ్ కూడా చేయడం పట్ల మావోయిస్ట్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ముందుకు వచ్చినట్లయితే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. విశ్వసనీయత నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తమ కేంద్ర కమిటీ సిద్ధంగా ఉంది. తమ వైపు నుంచి ఎలాంటి పురిగొల్పేటువంటి ఛాన్సెస్ అంటే రెచ్చగొట్టేటువంటి చర్యలు ఉండబో అంటూ కూడా మావోయిస్ట్ పార్టీ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆలోచించుకోవాలి, మేధావులు ఆ రకంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా గత కొంతకాలంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇవాళ కూడా అదే స్థాయిలో ఒక లెటర్ రిలీజ్ చేశారు. కానీ కేంద్రం మాత్రం ఆ రకంగా ఆలోచన చేస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఖచ్చితంగా ఏరివేత నిర్మూలన లక్ష్యంగానే ముందుకు పోతున్నట్టు కనపడుతుంది. భద్రతా బలగాలు ఇవాళ కూడా చాలా లోపలికి చిచ్చుకొని పోయేటువంటి ప్రయత్నం చేశాయి. ఎందుకంటే కర్రగుట్టల ప్రాంతం అనేది దాదాపు 1000 హెక్టార్లలో విస్తరించినటువంటి ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోట. ఇందులో తలదాచుకున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఉన్నారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులంతా కూడా దాదాపుగా కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ప్రస్తుతం కర్రగుట్టలలో చెప్తున్నారు. 2 నుంచి 2.5 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్టుగా కేంద్రం దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వైపు నుంచి 5,000 మందిని, అట్లాగే బీజేపీ వైపు నుంచి 20,000 మందిని బీఎస్ఎఫ్, అట్లాగే సిఆర్పిఎఫ్, ఇతర భద్రతా బలాలు, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ లాంటి దళాలను మోహరించి ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. ఒక ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఇరువైపుల నుంచి అయితే శాంతి చర్చలకు సంబంధించినటువంటి పదే విజ్ఞప్తి మావోయిస్టుల వైపు నుంచి వస్తుంది. కానీ కేంద్రం నుంచి మాత్రం అలాంటి అంగీకారం కానీ కనీసము మౌఖికమైనటువంటి ఆదేశం కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శత్రువులను వేటాడుతున్నట్టుగా వేటాడొద్దంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి. మరోపక్క ఆదివాసీ గ్రామాల్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు బీజాపూర్ వైపు ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు కావచ్చు, ములుగు వెంకటాపురం ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు కావచ్చు, బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ బాంబింగ్ లో ఎక్కడ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఆలోచించాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. 2 వైపుల నుంచి హోరాహోరీ కాల్పులు ఎన్నో జరిగాయి. ఇవాళ మాత్రం ప్రతిష్టంభన కనపడతా ఉంది. ప్రతీష. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. దాదాపు ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లకు గాయాలయ్యాయి. ములుగు జిల్లా ఆసుపత్రిలో జవాన్లకు చికిత్స అందుతుంది. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 4 న్యూస్. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒక దశలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్ 589 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 207 పాయింట్ల నష్టాల్లో ట్రేడ్ అయింది. ఇక ఒక్కరోజే దాదాపు 7.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. రైట్, స్టాక్ మార్కెట్ల నష్టాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, స్టాక్ మార్కెట్ల నష్టాలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమైన కొద్దిసేపటికి భారీ నష్టాలను చవిచూసింది. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్ భారీగా పతనమయ్యాయని చెప్పొచ్చు. ఒక దశలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. అంటే మార్కెట్ ముగిసేసరికి 589 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 207 పాయింట్ల నష్టాలతో ట్రేడ్ అయింది. దీంతో ఒక్కరోజే మదుపరులలో 7.5 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్టు చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అటు దేశీయంగా బ్యాంకింగ్ షేర్లలో కొనుగోలు సూచీలను పడేశాయి. BSEలో మదుపర్ల సంపద భావించే నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 7.5 లక్షల కోట్ల మేర ఆవిరైందని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంఖ్యల టారిఫ్ల పైన కొనసాగుతున్న ఆందోళనతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించినట్టు చెప్పొచ్చు. దీంతో సూచీలు బాగా ఒత్తిడికి గురయ్యాయని చెప్పొచ్చు. అటు అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాల ప్రభావం మన సూచీలపై స్పష్టంగా కనిపిస్తుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 17 పైసలు క్షీణించి 85.44గా ముగిసింది. అయితే మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్, మీడియా, టెలికాం సూచీలు 2 నుంచి 3% మేర కుదేలయ్యాయి. అటు నిఫ్టీలో యాక్సిస్ బ్యాంకు, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ ట్రేడ్ షేర్లు భారీగా నష్టపోయాయి. SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, TCS లాంటి మహీంద్రా ఇండస్ట్రీ బ్యాంకు షేర్లు రాణించాయి. అటు పహల్గాం దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మదుపరులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. దీంతో ఆచితూచిగా వివరిస్తున్నారు. అటు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రతీష. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది స్టాక్ అప్డేట్స్. రైట్, ఇక స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. 1000 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోయింది. పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్స్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది.
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. పెహల్గం ఉగ్రదాడితో భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒక దశలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్ 589 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 207 పాయింట్ల నష్టాల్లో ట్రేడ్ అయింది. ఈ ఒక్కరోజే దాదాపు 7.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇది వాటి టాప్ 4 బ్రేకింగ్ న్యూస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.